నేర్పిస్తా ఇప్పుడు. కోళ్ళగా నీకు నేను నేర్పిస్తా. జర్ర ఉరుకులో పెట్టకు, జర్ర ఇలా డగడగా అంటుందా, కొట్టుకుంటుందా కోళ్ళ? నిమ్మతంగానే ఉంది, నిమ్మతంగానే ఉంది. తెలిసినా అనుకుంటుండు. ఎంత ఎదిగినా బొదిగినట్టే. ఇగో ప్రజలే నీ కుటుంబం అన్నావు. ఎవరి గురించో చిన్నగా నీకు అర్థమవుతుంది ఇప్పుడు. పేదల బాధలు వింటే తన గుండె బరువెక్కిపోతున్నదో మా కంది సీనన్నకు. బీదోళ్ళ కష్టాలు చెబితే తన మనసు చెరువైపోతున్నదో ఈ కంది సీనన్నకు. అంటే తాత మరి మా నర్సయ్య తాత ఎందుకు గీ పాట పాడిందంటే నువ్వు అనొచ్చు నన్ను నువ్వు అడుగు. ఎందుకు తాత ఈ పాట పాడి అడుగు పిల్లగా పోయినాకో నేను నేర్తాను కానీ అనిపిస్తుంది తప్ప నాకు అడగపోతే సూపర్ ఉన్నది. అంతగాని రాజకీయం తెలియదు నాకు. ఇప్పుడు నేను నీకు రాజకీయం నేర్పించిపోతా. ఓ మగ ఆయన ఏం పేరు? ఈ మగ ఆయన పేరు రంగా మదన్ మోహన్. పాడిన పాట సత్యమేనా? పాట మదన మోహనుడు మాట. అయితే ఇప్పుడు ఈయనకు రసరాగ రంజిత ఓ రమణి ముదు మధుర భావ తరంగిణి రారావేనా కవిత నవనీత వృతిత నీ అదరముపై చిరునవ్వులు చిరికిన కనులలో వరపు కలిమిని నిలిపిన కవిత వృతైన ఊహల ఊర్వశివై కవన సరసున కరువ కన్యవై కవ్వించి మురిపించే మురిపేము నీవే. ఆహా కవన కథానాల మధుర డోలికల మై మరిపించే. ఆహా ఆ మాట అంటే మళ్ళీ ఇంకెక్కడికో పోతుంది. అయితే నీకు ఆమె వస్తే నీకు రాజకీయం నేర్పిస్తుంది. ఆమె తీసుకురానా? నాకు రాజకీయం మొత్తం తెలియదు. మదన మోహనుడే అన్ని తెలిసినా తెలవనట్టు ఉండే. మాట్లాడాడు అన్నిటిని జేబు వేసుకునే మొగోడు. కానీ ఎప్పుడు ఇప్పడు అప్పుడే మొక్కజొన్న కంకులు కాల్చుకుందాం, శనకల కూర్చుందాం. మీకు కోవట్లేవే దాగా కోవట్లా మేము మాకు నాటుకోడి గిడి కూడా యాదవ్ నీ వెనకగానే ఉన్నాడు. రేపు నడేసేది ఏముంది, అందరు తింటున్నాం కదా. ఇలా మాకు ఎండ పెడతావా? అయితే అమ్మాయి ముచ్చట ముద్దుకుంది. నేను దినాన్ని కొట్టి పాడేస్తే ఇక మా తాతకు కూడా నాకు ఖర్చు చెప్తుంది. అమ్మా ఎంత రావసక్కని మొగోడే మదన మోహనుడు. తాత ఇక మరి ఇప్పుడు చెప్పు, జనాలు ఏమనుకుంటారు? ఆదిలాబాద్ జనాల ఏమనుకున్నా తెలియదు కాక, ఏం తెలియదు. రాజకీయం నాకు పొలిటికల్ నాకు తెలియదు కాక. నువ్వేమన్నా వేరే అడుగు, నువ్వు రియల్ ఎస్టేట్ కూడా రోజు చెప్తాను. వ్యక్తిగతంగా చెప్తా, రియల్ ఎస్టేట్ మాత్రం అడుగు చెప్తా. రియల్ ఎస్టేట్ పండుకుందా లేస్తుందా? అంతే వండుకున్నా, ఆరాంగా వండుకుంది. ఇప్పుడు పడుకున్నా. మరి నువ్వు జోలపాట వాడుతున్నావా కూర్చున్నావా? వాడు అందుగురించి ఇక్కడ 15 రాకుంటున్నావు కూకుంటున్నావు ఇక్కడ పని లేకనే. అది మాత్రం గది చెప్తా కానీ నాకు రాజకీయం తెలియదు. కంది శ్రీనివాసరెడ్డి ఎరికేనా నీకు? పేర్లు విన్నా అందరి. ఇది పెద్ద బిజినెస్ మ్యాన్ అట, వ్యాపారవేత్త అట. దగ్గర తెలియదు మనకు, అంటే ఎంత డీప్ గా తెలుసు. కంది శ్రీనివాసరెడ్డి తెలుసు, విన్నా. ఆయన ఏం పని చేస్తాడు, ఏంది ఏం కథ అనేది ఎరికేనా? పొలిటికల్ మనుషులు అలా అంతా. ఆయన ఏదో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్ట, నీ షోలో పడ్డాయా? విన్నా, అవి కూడా విన్నాను. అమ్మా ఇన్నా చెప్తున్నా. ఏమిన్నావు తాత? ఆయన చేసే సేవా కార్యక్రమాలు, రోజు అన్నదానం చేస్తున్నా చెప్పి తెలిసింది. అంటే మా దగ్గరకు వచ్చే లేబర్లు వాళ్ళు చెప్తారు, వాళ్ళు వచ్చిన వాళ్ళు. అమ్మో పని చేయించుకునే మగోడేమో ఈయనే ఆడపోయి లేబర్ మదనా సుందారి మదనా మోహనుడికి మదనా సుందారి అర్జెంటు. అబ్బా నువ్వు బలేనా తాత, నాకు షేకండి. ఇప్పుడు
ముసలాయన ఇక మొన్న బిగ్ బాస్ పోతిగా తాత అగ్ని పరీక్షకు చూసావా మగోనివి నువ్వు చూడది నువ్వు అది చూడవు అగో గామెకు కూడా బిందు మాద కట ఇగో నా గొంగడి గచ్చు వాసనకు వచ్చిందట అభిజిత్కు నవదీప్కు గచ్చు వాసనకు వచ్చిందట అయితే ఇప్పుడు నర్సయ్య తాత గొంగడి నీకు కూడా గచ్చు వాసన కొడుతుందా ఏం కొడతలేదు నాకు నీ మీద అభిమానం పెరిగింది ఇంకా చెప్తుండే అభిమానం పెరిగింది నాకు. మంచి మంచి యాక్టివ్ పర్సన్ అట్లా ఉండాలా చెప్తాదా నీ పేరేం పేరు శనార్థి. అమ్మా ఈ కోయిల గడిదే ఉన్నట్టుంది కదా ఇది ఇప్పుడు నీకంటే ఇదే గడిదానే కొడుతుంది అన్ననే కానీ ఇప్పుడు ఆ కోయిల కంటే నువ్వే గట్టిదానివి ఈ పెయ్యి మీద బంగారం కనపడుతుంది చేతికి కార్యము ఉంగరాలు గట్టి కాదట అమ్మా అయితే ఇలా మనకు 2000 పెట్టి ఖర్చు కూడా పెడుతుంది కోయిలాగా మరి మొక్కజొన్న కంకులాంటివి నాటు కోడాంటివి మరి ఎట్ట పిల్లగా అమావాస్య మగోడు పెట్టిడే పుల్లో అమ్మా ఏం తెలియనోడు ఏ కాసి నాటు చేస్తే అన్ని తెలిసినోడు ఆమాస నాటు చచ్చినాడంటే ఉంది కథ చూసావా ఈ పిల్లగాని భాగవతం లోపల ఏమో దొరికానా నీకు ఆకలి కాకుండా నేను ఔషధం పెడతా గాని నువ్వు తెచ్చుకున్న సతిపో నాకు వెచ్చిపో అన్నట్టుంది ఈ మగోని భాగవతం మరి పట్నంకి వెళ్ళి బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీకి వెళ్ళి వచ్చిండు మా నర్సయ్య తాత మరి షెడ్డో పాటు తాత సరే అని అంటలేడే నువ్వు పెట్టు పెట్టకపో కానీ పెట్టేంత మాట్లాడుతున్నావా ఇలా ఆమాసాన్ని అడగాలేసుడు మగోడు అమ్మ నీకేదైనా చెడు జరుగుతుందని అన్నాడు కానీ వాళ్ళు వెనక ఖచ్చిటోళ్ళు గారు అసలు నువ్వు ఆదిలాబాద్కి వస్తే ఎవరిని అడుగుకోవాల్సిన అవసరం లేదు చెట్టుకు సిప్తల పనులు ఉంటాయి తెంపుకొని తినొచ్చు మక్క చేనులు ఉంటాయి కాల్చుకొని తినొచ్చు అడవి తల్లి ఆదిలాబాద్ అంటే ఏంది ఎట్టుంది తాత మరి ఆదిలాబాద్ సంవత్సరం అంటారా మరి రేపు స్థానిక సంస్థల గోల్మాల్ వ్యవహారం ఏమన్నా అటు ఇటు అయ్యి ఏమన్నా ఇదేనా దేనికి తగ్గపాటు నడుస్తుంది ఎవరి గాలి మోగుతుంది ఆదిలాబాద్ లా ఈడ దాదాపుగా గాలి